హాయ్ అండి. మీ అందరికి హాయ్ చెప్పాలన్నా కూడా నాకు అసలు ఖాళీ కూడా అవ్వట్లేదు. ఏంటి ఈ రోజు నాదొక ఫ్రస్ట్రేషన్ ఒకటి బయట పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. చాలా మంది టైలర్స్ దగ్గర బట్టలు కుట్టించుకుంటారు. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా ఎళ్తారు కదా! ఇప్పుడు రెడీమేడ్ బట్టలు చాలా ఎక్కువైపోయినాయి. అయినా కూడా బయట కుట్టించుకుంటున్నారు. అయితే ఈ టైలర్స్‌కి వచ్చేసరికి ఏమవుద్దంటే పండగ, పబ్బం ఏమి ఉండదండి. వాళ్ళు ఇల్లు దులుపుకోవడం, గదులు కడుక్కోవడం ఏమి ఉండదు. ఎంతసేపు బట్టలు కుట్టుకోవడమే సరిపోతది. దీనికి కారణం ఏంటంటే ఒకటి పోన్లే రూ. 10 వస్తే పిల్లలకి ఏదైనా కొందామని ఒకటి ఆలోచిస్తారు. ఇంకొకటి ఏం ఆలోచిస్తారంటే ఆహ్, మనకొచ్చిన విద్యని ప్యాషన్‌గా తీసుకోవటం అనేది కొంతమంది ఆలోచిస్తారు. ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ నేను టైలర్స్‌కి చెప్తాను, కస్టమర్స్‌కి చెప్తాను. అమ్మ మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను ఆ ప్రాబ్లము. ఏవంటే 10,000, 25,000 పెట్టి చీరలు తీసుకుంటారు కదా! ఒక్కొక్క క్లాతు మీటర్ 300 ఎట్టి, 400 ఎట్టి లెహెంగాస్‌కి, లాంగ్ ఫ్రాక్స్‌కి కూడా తీసుకుంటారు. తీసుకొని అర మీటర్ లైనింగ్ దగ్గర కింద మీద పడిపోతారు. అర మీటర్ ఎంతుంటదండి? గట్టిగా ఉంటే రూ. 25, రూ. 30 ఉంటది. 10,000 చీర కొంటారు గానీ, ఒక అర మీటర్ లైనింగ్ ఎక్కువ మనం వేసినా డబ్బులివ్వరు. ఒకవేళ ఆళ్ళని తెచ్చుకోమని, ఎందుకంటే ఆళ్ళు మీటర్‌కే కుట్టేస్తున్నారండి అంటాడు. ఇప్పుడు మీటర్ కుట్టడానికి మీటర్ పన్నా తగ్గిపోయిందండి. క్లాత్ పన్నా తగ్గిపోయింది. క్లాత్ పన్నా తగ్గిపోయిన దాని మీద ఇప్పుడు అందరికి మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ ఫ్యాషన్. ఇప్పుడేంటంటారు, ఇదేంటి ఇయి వస్తున్నాయి కదా! కర్వ్స్ వస్తున్నాయి కదా! స్లీవ్ పెట్టడం. అయ్యొకటి. ఈ మోడల్స్ అన్నీ పెట్టేసరికి మీటర్ క్లాతులు అయిపోతదండి. ఇంకొక మీటర్ పడతదంటే కానీ ఎవ్వరు వినరు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారండి? నేనైతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. అందుకే ఇక మీదట అసలు బట్టలే కుట్టొద్దు, కుట్టకూడదు అనేలాగా నాకు పరిస్థితి అయిపోయిందండి. మరి మీ మీ యొక్క కామెంట్స్ నాకు కింద తెలియచేయండి. మీ మీ ఏరియాలో కూడా ఇలాగే ఉందంటే 10,000 ఎట్టి చీర కొనుక్కుంటారు. రూ. 10 లైనింగ్ కోసం కింద మీద కొట్టేసుకుంటారు. ఏదోటేసేయండి, ఏదోటేసేయండి అని అంటారు. ఎందుకండి జనాలు ఇలా ఉంటారు? నాకు అర్థం కాదు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే దయచేసి నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ప్లీజ్.